పారాసిటమాల్ అనేది కరెక్ట్ కాదు. పోనీ నారాసిటమాల్ ఏమైనా కనుక్కున్నారా? వాళ్ళు ఏమైనా కనుక్కున్నారా చెప్పండి. నారాసిటమాల్ ఏమైనా ఉందా? ఈ కరోనా వైరస్కి ఏమైనా నారాసిటమాల్ అనే మంది ఏమైనా కనుక్కున్నారా? కాళా శ్రీనివాస్ గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ. మేము ఒకటే ఆయనకి చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది పారాసిటమాల్ తప్పు. మీ దగ్గర ఏం మందు ఉందో చెప్పండి. పోని మీరు కనుక్కున్న మంది ఏంటి? మేం కాదు, కేంద్ర ప్రభుత్వమే చెప్పింది పారాసిటమాల్ ఎగుమతులు బ్యాన్ చేసామని చెప్పని. మరి అంటున్నప్పుడు ఇదొక్కటే కాకుండా మీరు మీరు ఏ డాక్టర్ నన్ను అడగండి, ఇవాళ హెచ్ఐవికి వాడే మందు, అనేది దానికే ఇది వైద్యం అని చెప్పి అనేది అందరూ చెప్తున్నారు, డాక్టర్లు అందరూ. ఆల్రెడీ కరోనా వైరస్ కి సోకినటువంటి వాళ్ళకి, తగ్గిన వాళ్ళకి కూడా ఈవెన్ నెల్లూరులో మనం వైద్యం చేసి తగ్గించిన కరోనా వైరస్ ఒక నిమిషం నాన్నగారు ఒక సందర్భంగా ప్రేక్షకులకు కూడా పాయింట్ చెప్పాలి. ఒక నిమిషం. కరోనా వైరస్ తో హైదరాబాద్ లో ఒక వ్యక్తి పాజిటివ్, ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తి దాదాపు 14 రోజులు ఐసోలేటెడ్ వార్డులో ఉండి పారాసిటమాల్ అదేవిధంగా ఎయిడ్స్కి అంటే ఎయిడ్స్కి ఉపయోగించే మొదలంటే ఎయిడ్స్ నివారణ కోసం ఇమ్యూనిటీ బూస్టర్లు ఉపయోగిస్తారు. ఇమ్యూనిటీ బూస్టర్లు ఎయిడ్స్ ఈ రెండింటిని వాడి అతను పాజిటివ్ నుంచి నెగిటివ్ తెచ్చుకొని అంటే ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళి ప్రజలందరికీ ధైర్యంగా కల్పించడం కోసం, అంటే కరోనా వైరస్ వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోరు అనే విషయానికి లైవ్ ఎగ్జాంపుల్కు రేపు ఆయన మీడియాతో మాట్లాడబోతున్నాడు. ఫస్ట్ టైం ఇప్పటివరకు అతని పేరు, అతని విజువల్ ఎవరు ఇప్పటివరకు చూడలేదు, చూపించలేదు ఇప్పటివరకు, బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్. అయితే ప్రజల్లో ఉన్న ప్యానిక్ సిచ్యువేషన్ తగ్గించడం కోసం అఫీషియల్గా రేపు ప్రభుత్వమే అతని మీడియా ముందుకు తీసుకొచ్చి ప్రజలకు ధైర్యం కలిగించడానికి